హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. చిన్న, పెద్ద అందరికీ కూడాను. మీరందరూ బావుండాలని కోరుకుంటూ అభిషేకం స్టార్ట్ చేశానండి. చూడండి ఈరోజు సు ఉదయాన్నే ఊడ్చి, చల్లుకొని అంతా ఇంట బయట పనులన్నీ చేసుకొని, అలంకరణగా స్వామివారికి ఫస్ట్ దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా దీపం చూపెట్టి, ఇలా నారాయణుడికి మాత్రం ఈరోజు అభిషేకం చేసుకున్నానండి ఇలాగా. చూడండి పచ్చకర్పూరము, పసుపు, గంధము, కుంకుమ, తులసి నీళ్ళు పోసానండి స్వామివారి మీద. ఇలా నమో నారాయణ అనుకుంటూ ఆ నారాయణుడి మంత్రం చదువుకుంటూ నేను ఇలా స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి. చూడండి కాస్తైనా, ఎందుకంటే మీరు కూడా చూస్తారు, ఎవరైనా కూడా అభిషేకం చూస్తే మంచిదండి. మనకు చాలా మంచిదంటారండి అభిషేకం చూస్తే. అది గుడైనా, మందిరమైనా, ఇల్లైనా ఏదైనా కూడానండి అభిషేకం అనేది స్వామివారికి పవిత్రమైనదండి. అది నేను మాత్రం నేను బ్రహ్మముహూర్తంలో చేసుకొని పాలాభిషేకం కూడా చేసుకున్నానండి స్వామివారికి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నానండి. ప్రతిరోజు చేస్తాను కానీ ఈరోజు మాత్రం స్పెషల్‌గా అనిపిస్తదండి. పండగ కదండీ! మనకి పండగ రోజున స్వామివారిని ఇలా చేసుకుంటూ ఉంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో ఎంతో సంతోషమండి. నిజంగా చెప్పలేనండి ఈ ఆనందాన్ని. నేను బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకోవడం నా అదృష్టం అండి. స్వామివారికి చాకిరీ చేసుకోవడం, ఇవ్వడం, ఇవ్వకపోవడం స్వామివారి వంతండి. కానీ నేను మాత్రం ఆ గిన్నెకి కింద రంధ్రం పడింది కావచ్చండి, చూసుకోలేదండి నేను. చిన్నగా గంగాళం ఉంటదండి నా దగ్గర అది. అది పెట్టాను. తర్వాత వేరే ప్లేట్ పెట్టి తర్వాత స్వామికి చేసుకున్నానండి. శివుడికి కూడా చేశానండి. ఎందుకంటే శివుడి అభిమానులు కూడా నా దగ్గర ఉన్నారండి. కానీ శివలింగం ఉంటదండి మా ఇంట్లో. ప్రతిరోజు చేస్తానండి ఇద్దరు స్వాములకి. కానీ ఈరోజు వేరువేరుగా పక్కన పెట్టి చేశానండి. ఆ స్వామివారికి చేసుకొని, ఈ స్వామివారికి కూడా చేసుకున్నానండి. ఇలాగా ఎంత బాగా అనిపిస్తదండి. ఇలా అభిషేకాలు చేసుకుంటూ ఉంటే నాకైతే తృప్తిగా ఉంటదండి. అన్నీ తోముకొని శుభ్రంగా సామానంతా, పూజ సామాగ్రి అంతా తోముకొని చక్కగా చేసుకుంటే సంతోషంగా ఉంటదండి. స్వామివారికి పాలాభిషేకం అండి ఇలాగా. ఈ స్వామివారికి కూడా పాలాభిషేకం చేసుకున్నానండి. చేసుకొని ఇలా కళ్ళకద్దుకున్నానండి. కాస్తంత మనం చేసుకున్న తర్వాత మనము కాసిన్ని నీళ్లు పోసేసిన తర్వాత మనం కళ్ళకద్దుకోవాలండి. స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళని మనం కళ్ళకద్దుకొని కొంచెం చల్లుకోవాలండి. చాలా మంచిదండి. మనం ఈరోజు తొలి ఏకాదశి రోజు ఇలా చేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్